మనం బొమ్మూరులో ఉన్న అమ్మవారు మన ఈ బొమ్మూరు ప్రాంతంలో ఉన్నవారు ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పటి నుంచో ఉన్నారు ఈ అమ్మవారిని. అయితే ఏంటంటే ఈ అమ్మవారిని మామూలుగా చెట్టు నుండి ఒక అమ్మవారు దొరికారు అనమాట. ఆమె ఏంటంటే ఇక్కడ ఒక విగ్రహంగా పెట్టి ఇంకా ఈ ఒక్క అమ్మవారే కాకుండా నాతో పాటు ఇంకా ముగ్గురు కావాలని చెప్పాను. కానీ లక్ష్మీదేవిని సరస్వతీదేవిని కూడా పెట్టారన్నమాట. అలాగే ఈ శివలింగం కూడా దొరికింది అనమాట. అయితే శివలింగం కూడా పెట్టారన్నమాట. అయితే ఈయనకి ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తుంటే ఆవిడ నేను విజయవాడ కన్నడ విగ్రహం కాబట్టి దుర్గా మల్లేశ్వరుడు అని చెప్పి పేరు పెట్టని చెప్పి దుర్గా మల్లేశ్వర స్వామి అని చెప్పి ఆలయం పేరు పెట్టారన్నమాట. అయితే నేను అయ్యప్ప స్వామి కూడా ఆహ్వానం చేస్తూ ప్రతి దసరాకి అలాగే ప్రతి శుక్రవారం కూడా ఒక విధంగా పూజలు జరుగుతుంటామండి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి కలసం పెట్టి ప్రతి శుక్రవారం కూడా మంచి హడావుడిగా ఉంటున్నమాట. అలాగే దసరాలో తండాలుగా కుంకుమ పూజలు, అలాగే అమ్మవారిని ఒక విగ్రహం మళ్ళీ స్థాపించి మళ్ళీ దసరా పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. 9 రోజులు కూడా భారీగా కుంకుమ పూజ జరిగి ఊరేగింపు కూడా చేస్తారన్నమాట. అయితే కార్తీక మాసంలో మల్లేశ్వర స్వామి వారికి కూడా అభిషేకాలు ఉంటాయి. అలాగే పడి పూజ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి కూడా పడి పూజ జరుగుతుంటాయి అన్నమాట. అయితే ఈ విగ్రహం ఈ అమ్మవారు ఏంటంటే ఒక అనుకున్న సంకల్పాన్ని తప్పకుండా నెరవేరుస్తారన్నమాట. అంత పవర్ఫుల్ అన్నమాట. ఎందుకంటే ఈ అమ్మవారి దగ్గర వచ్చి ప్రతి ఒక్కరు నాకు చెప్పారన్నమాట. నేను అనుకుంటే జరిగింది స్వామి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారన్నమాట. అయితే ఈ అమ్మవారికి ఏంటంటే విశేష పూజలతో పాటు ప్రతి ఒక్క అలంకరణ కూడా విశేషంగా జరిపిస్తాం అన్నమాట. కాబట్టి ఈ అమ్మవారిని దుర్గా మల్లేశ్వర స్వామి అని చెప్పి ఆలయం యొక్క పేరు నిర్ణయించి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ గుడి చరిత్ర ఇదండి అన్నమాట.